హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 11వ తారీఖు అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చిందనమాట. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తామంటూనే పెన్షన్లందరికీ కూడా 1వ తేదీన పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి చైర్మన్ కె లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ మంత్రికి బట్టి విక్రమార్కకి అయితే కోరడం అయితే జరిగిందనమాట. సో ఇక మరో అప్డేట్ అయితే ఇచ్చారు. బెనిఫిట్స్ అందలేదని చెప్పేసి ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రంలో పనిచేసిన పదవి విరమణ పొందిన టీచర్లకు, హెల్పర్లకు ప్రయోజనం కోసం ఎంతో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వారు కూడా ఇతరతర కారణాలతో టీచర్ లేదా ఇక ఏదైతే ఆయాల్సి కావచ్చు మరణిస్తే ఆ కుటుంబానికి అంత్యక్రియల ఖర్చు కింద 20,000 రూపాయల సాయం అయితే అందలేదన్నమాట. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అధికారులు సో కరుణించడం లేదంటున్నారు. అంగన్వాడీ విధుల్లో ఇక నిర్వహించినంత కాలం చాలి వేతనాలతో సర్దుకుపోయిన టీచర్లు, హెల్పర్లు పదవి విరమణ ప్రయోజనం కోసం తిప్పలు తప్పడం లేని పరిస్థితి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లుగా 65 ఏళ్ళు పూర్తయిన వారిని విధుల నుంచి రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఇక ఇప్పటికే తప్పిస్తుంది. 2024 సంవత్సరం జూన్ నెల నుంచి పదవి విరమణ ప్రక్రియ ప్రక్కగా అమలు చేస్తున్నారన్నమాట. వయసును బట్టి విధుల నుంచి తొలగిస్తున్నారు అధికారులు వారి ప్రయోజనాల అంశాన్ని బట్టి. సో మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కొంతకాలం సందిగ్ధం నెలకొంది. ఇక ప్రభుత్వంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి టీచర్లకు ₹1,00,000 హెల్ప్ అంటే హెల్పర్లకు కూడా 50,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. అంటే ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్యంగా 2025 జూలైలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ రివైజ్డ్ ఉత్తర్వులు అయితే ఇచ్చారు. టీచర్లకు ₹2,00,000, హెల్పర్లకు ₹1,00,000 చొప్పున సాయం అందించాలని, టీచర్ హెల్పర్లకు మరణిస్తే అంత్యక్రియల్లో ఖర్చు కోసం ₹20,000 ఇవ్వాలని చెప్పేసి మీరు ఉత్తర్వులు అయితే స్పష్టం చేసినప్పటికీ అమల్లో పెండింగ్లు అయితే ఉందన్నమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి ఇక వైద్య విద్యా డైరెక్టర్ పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాలలో స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టులోని విభాగాల్లో 433 పోస్టుల భర్తీకి ప్రక్రియ పూర్తయింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు జాబితాను వైద్య ఆరోగ్య సర్వీసు నియామకాల మండలి బుధవారం అయితే రిలీజ్ చేశారనమాట. దాదాపు 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ అనేది పూర్తి. ఇక ఇందుకు సంబంధించి సో ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు ఇచ్చారండి. జీతాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చారనమాట. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా పరిధిలో పనిచేసినటువంటి దాదాపు రిసోర్స్ పర్సన్ ఆర్పీలను పిలుస్తాం కాబట్టి గౌరవ వేతనాలు ఎటకెల ఖాతాల్లో జమ అయ్యారన్నమాట. నెల తరబడి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ వేతనాలు ఇక ఇవ్వడం లేదని చెప్పేసి దాటేస్తుండడంతో ఇటీవల రాష్ట్ర జిల్లా స్థాయిలోనూ ఆ సంఘ నాయకులు వినతిపత్రాలు అందించారు. ఇక మెప్ప రాష్ట్ర శాఖ ద్వారా ఆర్పీలకు ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, వివోలకు అక్టోబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు కూడా మంజూరు అయితే చేశారు. ప్రతి నెల కూడా పట్టణాల్లో పనిచేస్తున్న వారికి రిసోర్సు విలీనం అంటే ప్రతి నెల ₹6,000 అయితే అందజేస్తున్నారన్నమాట. సో పెండింగ్ నిధులు అనేది 3 నెలల బకాయిలు ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ పరంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి దోస్త్లో డిగ్రీ కోర్సులో ఏవైతే చదవాలనుకుంటున్నారో కొత్త కోర్సులు కూడా ఇక సీఎం చెరువుతో ముగిసిన పంచాయతీ డిగ్రీలో భారీగా ఆప్షన్లు అయితే వచ్చారనమాట. విద్యార్థులకు సంబంధించి 3వ దశలో కౌన్సిలింగ్కి సంబంధించి 16వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి హెచ్ఓడీలు, డ్రాయింగ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. పొరుగు సేవల కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక ఉత్తర్వులకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి 1వ తేదీన జీతాలు ఇచ్చిన తీరాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని శాఖలు, ప్రభుత్వ సంస్థలు శాశ్వత, తాత్కాలిక పొరుగు సేవల కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అవడంతో ఆర్థిక శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ప్రతి శాఖలు లేదా విశ్వవిద్యాలయాల్లో, సొసైటీలు, కార్పొరేషన్లు ఇలా ఏ విభాగం స్థాయి అయినా ఉద్యోగికైనా సరే ప్రతి నెల కూడా 1నే జీతం ఇవ్వాలని ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. జీతాలు ఇవ్వలేకపోతే సంబంధిత శాఖాధిపతులు కావచ్చు, కార్యాలయాలకు సంబంధించిన అధిపతి, డ్రాయింగ్ అధికారులు కావచ్చు పైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. శాశ్వత, రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా పొరుగు సేవల కాంట్రాక్టు ఇలా ఏ రూపాయన తాత్కాలిక ఉద్యోగులు పనిచేసిన వారికైనా 1వ తేదీన జీతాలు ఇవ్వాలని సూచించారు. వీరితో జీతాలు, నిధులు అయితే విడుదల చేసేందుకు గాను అవసరమైన ప్రక్రియ అంతా కూడా హెచ్ఓడీలు, డిఓల ముందు పూర్తి చేయాలని స్పష్టం చేయడం జరిగింది. వేతనాలు, బిల్లులు, నిధులు విడుదలలో ఏమైనా సమస్యలు తలెత్తే వాటిని పరిష్కార ప్రణాళిక కార్యాచరణకు
గౌరవ్ ఉప్పల్ను లేదా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానను అన్ని శాఖలకు సంప్రదించాలని, ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు విడుదలయ్యేలా గౌరవ్ ఉప్పల్ను సమన్వయకర్తగా వివరిస్తారనమాట. సీనియర్ ఉద్యోగి బాధ్యతలు అనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి.